జగన్ పాలనలో టీడీటీలో చాలా అవినీతికి పాల్పడి అందినంత దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి వారి పట్ల జగన్ చేసిన నికృష్ట కార్యానికి హైందవ భక్తులందరూ బగ్గుమంటున్నారని చెప్పారు. మీరు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని కించపరిచే రీతిలో అడుగడుగున వ్యవహరించారు. లేకపోతే హూ ఇస్ దట్ ధర్మారెడ్డి అండి? హౌ యూ విల్ బి ది ఈవో ఫర్ దట్? నీ ఇష్టం వచ్చినట్టుగా చేసావు. అని మీరు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. వరదల సాయంతో విఫలమైంది, దాన్ని డైవర్ట్ చేయాలి. ఏం బుద్ధి లేని మాట జగన్మోహన్. మీరు అన్న మాటలని కౌంటర్ చేస్తా. ఏమి బుద్ధి లేని మాట? ప్రభుత్వం డైవర్ట్ చేయాలా? అరే నీ నెయ్యా, నువ్వు తెప్పించిన నెయ్యి, నువ్వు రిసీవ్ చేసుకున్న నెయ్యి, ఇట్ కంటైన్స్ సమ్ యానిమల్ ఫ్యాట్ అని చెప్తే ఒక ప్రెస్టీజియస్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇస్తే నిన్నటి నుంచి యు ఆర్ షివరింగ్ ఇన్ యువర్ షోస్. గజగజ వణికిపోతున్నావు నువ్వు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళు బ్రతికి బట్ట కట్టిన దాఖలా లేవు. ఆ విషయం మీకు తెలుసు, మీకు బాగా తెలుసు అందరికంటే. ఇక అంతకంటే లోతుకు చెప్పను నేను. అందరికంటే మీకు బాగా తెలుసు. ఈ రోజున దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారి 100 రోజుల పాలన సరిగా లేదంటారా? డిబేట్కి వస్తారా? మీ 100 రోజుల పరిపాలన, మా 100 రోజుల పరిపాలన డిబేట్కి వస్తావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ముందు ఆయన అన్న పాయింట్స్ చెప్పి కౌంటర్ చేసి తర్వాత ఈ కథకొద్దాం, నెయ్యి కథకొద్దాం. ఐపీఎస్లపై అక్రమంగా చర్యలు తీసుకున్నారు, దీన్ని డైవర్ట్ అనవా? ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా మిస్టర్ జగన్ గారు మీకు? ఐపీఎస్ అధికారులని, సీనియర్ ఐపీఎస్ అధికారులు, డీజీ ర్యాంక్ ఒక ఆయన, ఐజీ ర్యాంక్ ఒక ఆయన, డిఐజీ ర్యాంక్ ఒక ఆయన ఈ రోజున సస్పెండ్ చేయబడితే డైవర్ట్ చేయడానికి చేశారా? డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దిస్? ఒక మహిళను దారుణంగా హింసించి, బాధపెట్టి, ఇబ్బంది పెట్టి, వాళ్ళ పరిధులు దాటి వ్యవహరించి ఒక సబ్ ఇన్స్పెక్టర్ చేయవలసిన ఇన్వెస్టిగేషన్కి అడిషనల్ డీజీ, డిఐజీ, ఐజీలు ఇన్వాల్వ్ అయి చేశారు. ఎందుకు చేశారో, ఎందుకు చేయవలసి వచ్చిందో నీకు బాగా తెలుసు. వస్తుంది టైం. ఇప్పుడు చెప్పను నేను. నీకు ఎలా బాగా తెలుసు అనేది ఇప్పుడు చెప్పను. నీకు టైం వస్తుంది ఆ కేసులో మై డియర్ జగన్, మీకు టైం వస్తుంది. వాళ్ళను సస్పెండ్ చేస్తే మహిళా లోకం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. మహిళలను ఇబ్బంది పెట్టిన వాడికి ఇదే శాస్తి, ఇది జరగవలసిందే అని రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా కూడా చంద్రబాబు గారికి జైలు పలికితే నీకు డైవర్షన్లా కనపడిందా? డూ యూ వాంట్ టు సే దాన్ని సమర్థిస్తున్నారా మీరు? సబ్ ఇన్స్పెక్టర్ చేయాల్సిన కేసులో డిఐజీ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే మీరు సమర్థిస్తున్నారు. సమర్థించండి, ధైర్యం ఉంటే చెప్పండి నాకు. ఎస్ వరలరామయ్య గారు, నేను సమర్థిస్తున్నా, నేనే పంపాను ఆ పోలీస్ అధికారిని, విమానం ఎక్కించి నేనే పంపాను చెప్పండి మీకు ధైర్యం ఉంటే. హౌ ఇట్ వుడ్ బి ఏ డైవర్షన్ మై డియర్ ఫ్రెండ్? ఆ డైవర్షన్ స్పెల్లింగ్ తెలుసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రపంచమంతా నీ వైపు చూస్తుంటే, ప్రపంచమంతా ఇదిగో ఇతనే దానికి కారణం, ఆ అపవిత్ర నెయ్యికి కారకుడు ఇతనేని మీ వైపు చూపిస్తుంటే మీరు చంద్రబాబు వైపు చూపిస్తారా? ఏం మాట్లాడుతున్నారు? ఇంకా మార్గదర్శి నేరాలు బయటపడతాయి. ఎక్కడ మార్గదర్శి? పాపం ఆ మహానుభావుని కూడా పొట్టను పెట్టుకున్నారు కదా దుర్మార్గులారా. ఆ మహానుభావుని కూడా ప్రపంచం మెచ్చిన పాత్రికేయుడిని, ప్రపంచం మెచ్చిన ఆయన ఆర్ఎఫ్సి రామోజీ ఫిల్మ్ సిటీ ఎటువంటిదండి? హాలీవుడ్ మెచ్చిందండి. హాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్, ఏ హ్యూజ్ డైరెక్టర్, ఏ జైగాంటిక్ డైరెక్టర్ అప్రిషియేట్ చేసినాడు. అటువంటి వ్యక్తిని కూడా పొట్టను పెట్టుకున్న మీరు మార్గదర్శికి ఈ ప్రభుత్వానికి ఏం సంబంధమయ్యా? లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. డైవర్షన్ అని బుద్ధి లేని మాట, అవగాహన లేని మాట, అసందర్భమైన మాట మాట్లాడతావా మిస్టర్ జగన్? వరదకు బోట్లు కొట్టుకొని వచ్చాయి, చంద్రబాబు డైవర్ట్ చేస్తా, అది డైవర్ట్ చేశారా? అప్పటికే మై డియర్ ఫ్రెండ్ అంతా అయిపోయింది.
వరదలు వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళకి చేసి వాళ్ళకి ఎంతంత వాళ్ళకి వెళ్ళాలి, వాళ్ళని ఎలా ఆదుకోవాలనే ఆలోచన చివరి దశలో ఉన్నారు. అప్పటికే 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఆయన బస చేసి బాధితులందరినీ కూడా ఆదుకున్నారు. మీలాగా అట్లా వచ్చి ఖోఖో ఆటలో ముట్టుకొని వెళ్ళినట్టు వెళ్ళలేదు ఆయన. 10 రోజులు ఆ బస్సులో కూర్చో ఖోఖో ఆట. డూ యు నో మిస్టర్ జగన్? ఖోఖో ఆట ఏం తెలుసు మీకు? తెలియదు. మీరు తెలియదు మీకు. ఖోఖోలో ముట్టుకొని వెళ్ళినట్టుగా వెళ్ళావు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి డైవర్షన్ అని ఇష్టం వచ్చినట్లుగా నోటుకొచ్చినట్లుగా మాట్లాడతావా? విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త మెడికల్ కాలేజీలో ఉంటారు. మీరా విద్యార్థుల చదువుల గురించి మాట్లాడేది? డాక్టర్ బిఆర్